హాయ్ హలో నమస్తే, నేను మీ జ్యోతిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. దానికోసం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం 1 ఇంచు అల్లం ముక్క తీసుకోండి, ఇంకా 4-5 పచ్చిమిర్చి తీసుకోండి, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఒక మీడియం సైజ్ ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. అల్లం మిర్చి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న సైజు టీ గ్లాస్తో నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కుక్కర్లో వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చాక అందులో 2 పలవాకులు వేయండి. 2 పలవాకులు వేసి అందులోనే కొద్దిగా దాచిన చెక్క, 3 లవంగాలు, ఇంకా లవంగ పువ్వు వేసి ఒక ఆనియన్ సరిగా తరిగి వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు గ్రీన్ బటానీ పచ్చి వేసుకోండి. పచ్చి గ్రీన్ బటానీ వేసుకోండి. 1 మీడియం సైజు క్యాప్సికమ్, ఇంకా 1 మీడియం సైజు ఆలు కట్ చేసి వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. అన్ని వైపుల నుంచి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. వీటిని బాగా కొంచెంసేపు ఫ్రై అయినిద్దాం. మనం వీటిని కలిపేసి మూసి పెట్టుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే సోయా చింగ్స్ని బాయిల్ చేయడానికి. చూడండి, 1 కప్తో నేను సోయా చింగ్స్ తీసుకున్నాను. ఇడ్లీ ఇంకొకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. కలుపుకొని మనం వాటర్ బాయిల్ అయిందో లేదో చూద్దాము. చూడండి, వాటర్ బాయిల్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిపోయింది కదా, ఇందులో మనం సోయా చింగ్స్ యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఉడకనిద్దాము. సోయా చింగ్స్ అనేవి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 1 గ్లాస్తో రైస్ తీసుకోండి. 1 గ్లాస్తో రైస్ తీసుకొని అందులోని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ రైస్ని సైడ్ని పెట్టుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం బాయిల్ చేసుకున్న సోయా చింగ్స్ ఉన్నాయి కదా, వాటర్ బాగా పిండేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వీటిని మగ్గనిద్దాము మూత పెట్టుకొని. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూడండి, 2 మినిట్స్ అయిపోయింది. చూద్దాం, మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఇందులోని బాగా రైస్ కడిగేసి వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్ యాడ్ చేసుకొని కొంచెం కలపండి. ఇలా కలుపుకున్నాక మనము ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకోమో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకుందాం. చూడండి, వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి దీన్ని. మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు టేస్ట్ చేయండి. వాటర్లో సాల్ట్ సరిపోతే మీకు కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ని మూసి పెట్టుకొని 2 విజిల్ పెట్టుకుందాం. అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవు కదా, కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి. 2 విజిల్ పెట్టుకుంటున్నాను. చూడండి, 2 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.